Dear students and GATE aspirants and parents, welcome back to my channel. Welcome to the GATE 2027 ఫ్యామిలీ. ఈ 2027లో మీరు ఎవరైతే ఐఐసి బెంగళూరు టాప్ ఐఐటీస్లో అడ్మిషన్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి 14వ తారీఖు నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఈ వీడియోలో జస్ట్ మనము సిలబస్లో భాగంగా ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ సిఎస్ పేపర్ గురించి మన ఛానల్లో డిస్కస్ చేసాము, ఈసీ పేపర్ గురించి డిస్కస్ చేసాము, డిఏ పేపర్ గురించి సిలబస్ దాని యొక్క బుక్స్ డిస్కస్ చేసాము. దీనిలో నేను డిస్క్రిప్షన్లో వీడియోల డిస్క్రిప్షన్లో ఈ అన్ని పేపర్ల యొక్క లింక్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మిస్ అయిన స్టూడెంట్స్ అయితే చూడండి. ఆల్రెడీ త్రిబుల్ పేపర్ గురించి కూడా డిస్కస్ చేసాము. ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని పేపర్లు 1, 2, 3, 4. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత మనము త్రిబుల్ గురించి కానీ మెకానికల్, సివిల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు అవి కూడా కొన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని పేపర్స్, అన్ని కోర్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసాము. డిఏ పేపర్ అంటే ఏఎంఎల్ స్టూడెంట్స్, డేటా సైన్స్ స్టూడెంట్స్ కూడా వాడవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సిలబస్ గురించి, దాన్ని కూడా తర్వాత చెప్దాము. ఈ వీడియోలో ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ వరకు అయితే చూద్దాం. మన దగ్గర 30 పేపర్లు ఉన్నాయేమో. ఈ 30 పేపర్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరెవరు రాయొచ్చు అనేది నేను చెప్పాను కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా ఈ పేపర్ రాయొచ్చు, ఈసీ స్టూడెంట్స్ ఈ పేపర్ రాయొచ్చు, త్రిబుల్ స్టూడెంట్స్ ఈ పేపర్ రాయొచ్చు. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ పేపర్ ఇన్స్ట్రుమెంటేషను ఎవరైనా కానీ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్, ఇది కూడా ఇన్స్ట్రుమెంటేషను ఇది ఒక బ్రదర్ లాంటిది. ఈసీకి త్రిబుల్కి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇవన్నీ కూడా. ఈసీ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కూడా సిబ్లింగ్స్ అనమాట. మరి సేమ్ పోలికలు ఉంటాయి, సేమ్ సిలబస్ ఉంటుంది, కొద్దిగా మార్పులు అయితే ఉంటాయి అంతే. సిలబస్లోకి వెళ్ళినట్టయితే మనము లీనియర్ ఆల్జీబ్రా ప్రతి ఒక్కటి మనకి ఈసీలో ఉన్నట్టే ఉంటుందమ్మా. లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్, కాంప్లెక్స్, ప్రాబిలిటీ, స్టాటిక్స్. దీనికి బిఎస్ గ్రావెల్ బుక్ని మీరు చూజ్ చేసుకోవచ్చు, రెఫరెన్స్ బుక్. ఆల్రెడీ కూడా మీరు బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా, ఇది ఫస్ట్ ఇయర్లో కూడా ఇదే బుక్ ఉంటుంది, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. దీనిలో ఆల్మోస్ట్ ఆల్ మీకు స్టూడెంట్స్ ఇది 13 మార్కులకు ఉంటుందమ్మ. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చి 13 మార్కులు, 15 మార్కులేమో మనకి ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, యాప్టిట్యూడ్ 15 మార్కులు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్కులు దీనిలో వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, హయత్ బుక్, హయత్ సేమ్ ఈసీ స్టూడెంట్స్ బుక్సే. ఇది కూడా ఈసీ త్రిబుల్ స్టూడెంట్స్ బుక్సే, ఇక్కడ కూడా వాడవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మిషన్కి సంబంధించింది. ఎలక్ట్రికల్ సర్క్యూట్, పల్స్ విడ్త్ మోడలేషను, కేవీఎల్, కేసీఎల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మిషన్స్కి సంబంధించి బుక్స్ని కొద్దిగా చూడండి. ఆర్ఎల్స్, రెసిస్టర్, ఇండక్టివ్, కెపాసిటివ్ సర్క్యూట్, ఏసీ, పీకే. అదేవిధంగా రెక్టిఫైర్స్కి సంబంధించి 2 పోర్ట్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా దీనిలో కూడా ఉన్నాయి. ఎవరు వాడతారు? ఈసీ స్టూడెంట్స్, త్రిబుల్ స్టూడెంట్స్ కూడా కేవీఎల్, కేసీఎల్, థెవెనిన్స్ థియరము ఇవన్నీ కూడా. థెవెనిన్స్ థియరము, నార్టన్, సూపర్ పొజిషన్, స్టార్ డెల్టా ఇవన్నీ కూడా వాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రిపరేషన్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ విషయానికి వస్తే మీరు హయత్ బుక్ వాడండి అమ్మా. హయత్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మంచిది బుక్. పీరియాడిక్, అపీరియాడిక్, ఇంపల్స్ సిగ్నల్, శాంపుల్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, జెట్ ట్రాన్స్ఫార్మ్స్, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఉండే. ఐఏఆర్ సింపల్స్ ఇన్వేరియంట్ రెస్పాన్స్, ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్, ఐఏఆర్ ఫిల్టర్స్ గురించి కూడా సేమ్. ఇది కూడా ఈసీ సిలబస్, ఈసీ త్రిబుల్ స్టూడెంట్స్ కూడా ఇదే బుక్ వాడతారు. 2 పేపర్లు రాయొచ్చు. 2 పేపర్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఇది కూడా ఈసీ వాళ్ళు వాడతారు, త్రిబుల్ స్టూడెంట్స్ వాడతారు. ఇది సిలబస్ కామన్ సిలబస్ ఉంటుంది. కంట్రోల్ సిస్టమ్స్ ఇది నాగర్త్ గోపాల్ బుక్ వచ్చేసి నాగర్త్ గోపాల్ మీరు రెఫరెన్స్ బుక్గా వాడుకోవచ్చు. కుయ్ ఆటోమేటిక్ కంట్రోల్ థియరీ ఉంటుంది. ద స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్స్, యాక్టివేటర్స్, ఫ్లో కంట్రోలర్స్. ఇది కంట్రోల్ సిస్టమ్. ఇది ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సర్వో మోటార్స్, ప్రపోర్షనల్, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్, పిఎల్సీస్, ల్యాగ్ ఇవన్నీ కూడా
కొద్దిగా ఉంటాయి. మరి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని మరి ఈడీసీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ మిల్మ్యాన్ హాల్ కేస్ ఈ బుక్స్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఈసీఈ వాళ్ళకి కామన్గా ఉంటుంది, మరి కామన్ సిలబస్ ఉంటుంది. ఇది బయాసింగ్ సర్క్యూట్ పవర్ యాంప్లిఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంటుంది. యాక్టివ్ కంపరేటర్స్, స్మిత్ ట్రిగ్గర్స్ అనేది ఎక్కువగా ఆపరేషనల్ యాంప్లిఫైర్స్లో వస్తుందాము. పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ కూడా దీనిలో మేము చదువుకునేది పీడీసీ అనేవాళ్ళు. పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, సోర్స్ ఎఫెక్ట్, ఇంటర్ఫరెన్స్ తర్వాత ఇవన్నీ కపుల్డ్ నాయిస్, ఇవన్నీ కూడా థర్మల్ నాయిస్, ఇవన్నీ కూడా మరి దీనిలో వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, ఎస్పెషల్లీ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రెషను, రెక్టిఫైరు, సబ్ట్రాక్టర్, ఇంటిగ్రేటర్, క్యారెక్టర్స్ ఆఫ్ ద ఐడియల్ ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. మనకి ఆప్ యాంప్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే రాయ్ చౌదరి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ బై రాయ్ చౌదరి. అనదర్ వన్ ఇది ఆర్పి జైన్ ఏదో బుక్ ఉంటుంది, ఆర్పి జైన్. గైక్వాడ్, ఇది ఆర్పి జైన్ నాట్ గైక్వాడ్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ బై గైక్వాడ్ బై అనేది బుక్ ఉంటుంది. మీరు ఆల్రెడీ మరి డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్, ఎవరైనా ల్యాప్టాప్స్ ఉంటే పీడిఎఫ్ కూడా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. కంపరేటర్స్ ఇవన్నీ కూడా సోర్స్, ఇదన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈసీ సిలబస్ ఉంటుంది. ఇక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇది కూడా సేమ్ ఈసీఈకి మరి త్రిబుల్ఈకి ఈసీఈకి కామన్ సిలబస్ ఉంటుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్ దీనికి మోరిస్ మెనో ఇది ఐసీ ఫ్యామిలీ, సిసిఎల్, టీటీఎల్ లాజిక్, సిమాస్, ఇవన్నీ కూడా కేమ్యాప్, యూటీడీ కన్వర్టర్స్, R2 to R ల్యాడర్ కన్వర్టర్స్, ఇవన్నీ డిటిఏ కన్వర్టర్స్. తర్వాత వర్చువల్ ఇన్స్ట్రుమెంటేషను, ఐఓటీ, వర్చువల్ ఏ అప్లికేషన్స్ కూడా ఈసారి కొత్తగా సిలబస్ మారింది, గుర్తుపెట్టుకోండి. ఏ అప్లికేషన్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషను, సెన్సార్ లీనియరైజేషను, సిస్టమ్ క్యాలిబ్రేషను, ట్యూనింగు, సిగ్నల్ క్యాలిబ్రేషన్, ఇవన్నీ కూడా మైక్రో కంట్రోలర్కి సంబంధించిన యూటీడీ కన్వర్షన్ టైం. ఎక్కువగా కన్వర్షన్ టైం మీద వీళ్ళు మరి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మరి డ్యూటీ కన్వర్టర్ మరి సక్సెసివ్ అప్రాక్సిమేషన్, ఇంటిగ్రేషన్, డ్యూయల్ స్లోప్ ఉంటుంది, డ్యూయల్ స్లోప్. దీని మీద కన్వర్షన్ టైం ఎంత ఉంటుంది, మేము చదువుకున్నప్పుడు కన్వర్షన్ టైం మీద కొన్ని క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది, అది కూడా చూడండి. ఈ సిలబస్ కూడా ఇది కూడా మరి ఈసీ వాళ్ళకి కూడా కొద్దిగా ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్లకు ఎక్కువగా ఉంటుంది. మెజర్మెంట్ దీనికి కూపర్ అనే బుక్ చదువుకోండి. దీనికి కూపర్ అనే బుక్. అదేవిధంగా ఏకే సహాని అనే మహాగ్రంథం ఉంటుంది, ఇది చదువుకోండి, మంచిగా ఉంటుంది. ఏకే సహాని బై ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బై ఏకే సహాని. మంచి గురువు గారు, మంచి ఆధారం, మంచి పెద్ద బుక్ ఉంటుంది. ఇది ఒక దిండులాగా మేము చదువుకునేటప్పుడు దిండులాగా తల కింద పెట్టుకుని పడుకునేవాళ్ళం, ఇలాంటి బుక్. ఇట్లా దీని మీద మంచిగా వస్తాయి. వీస్టన్ బ్రిడ్జి, కెల్విన్ బ్రిడ్జి, మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, మెజర్మెంట్ ఆఫ్ లో రెసిస్టెన్స్, మ్యాక్స్వెల్, అండర్సన్, షీరింగ్, వీటిలో కంపల్సరీగా మీకు ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 మార్కులు వస్తాయి, 10 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 10 మార్క్స్ అంటే ఒకటి మనం సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా చదువుకుంటూ పోతూ ఉంటాం, ఎంత టైం అయినా సరే, నైట్ అయినా కానీ. ఇవన్నీ డిజిటల్ వోల్ట్మీటర్స్. ఇది డిజిటల్ వోల్ట్మీటర్లో మీకు రిజల్యూషన్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. రిజల్యూషన్ మీద 1/2 n ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ బిట్స్. దీని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మంచిగా ఉంటుంది, బాగా సబ్జెక్ట్ మనము ఇంట్రెస్ట్గా ఉండాలి స్టూడెంట్. తర్వాత సెన్సార్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి ఇది కర్టెస్ జాన్సన్, సిడి జాన్సన్ అని ఒక బుక్ ఉంటుంది. అది కూడా ఫ్యూజో ఎలక్ట్రిక్ మెటీరియల్, మంచి రెసిస్టివ్, కెపాసిటివ్, ఇండక్టివ్, ఫ్యూజో ఎలక్ట్రిక్ మెటీరియల్, హాల్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్, మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్, మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో, ఇవన్నీ కూడా థర్మోకపుల్, టర్బైన్ ఫ్లో మీటర్స్, ఇవన్నీ కూడా వేరియబుల్ హెడ్, వేరియబుల్ ఏరియా, ఫోర్స్, టార్క్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చదువుకుని చాలా. దీనిలో కూడా ఒక 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది, ఒక 10 మార్కులు, ఒక 5 మార్కులు ఇవ్వదు. కమ్యూనికేషన్ అండ్ ఆప్టికల్ సేమ్. ఇది ఎలా ఉంటుందంటే ఈసీఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది చదువుతారు. ఇది ఈసీ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ప్లంప్, ఇదంతా ఈసీ చదువుతారు. ఇక్కడ సెన్సింగ్ వచ్చేసి నియర్ ఇన్ఫ్రారెడ్ సెన్సింగ్, అల్ట్రా వైలెట్, ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా
స్టూడెంట్స్ దగ్గర ఉన్నది ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్. ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్ట్రుమెంటేషన్లో 90% సిలబస్ కామన్ టు ఈసీ వాళ్ళకి కామన్గా ఉంటుంది. అంటే ఈసీ స్టూడెంట్స్ కూడా ఈ సబ్జెక్టుని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనము అని అడిగినప్పుడు ఇక్కడ సిలబస్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ సిలబస్ ఏమైనా మారిందా అన్నప్పుడు ఇక్కడ డేటా అయితే మరి మైనర్ రివిజన్స్ అయితే కొద్దిగా అయితే మారింది. ఎడిషనల్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ 5 years సిలబస్ రిఫ్రెష్ బై ద ఐఐటి మెడ్రాస్ అయితే ఇస్తుంది. ఎక్స్పాండింగ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని కాంపోనెంట్, కొంత సిలబస్ కాంపోనెంట్, నాయిస్ ఎఫెక్ట్, ప్రాక్టికల్ సర్క్యూట్ మీద కూడా కొన్ని అడగటం అయితే జరిగింది స్టూడెంట్స్. ఈవెన్ ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ అనలాగ్ సర్క్యూట్ ఎడిషన్స్, ద ఎక్స్పాండెడ్ ఫోకస్ ఆన్ సోర్స్, ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్, ఇంటర్ఫరెన్స్, కనెక్టివిటీ, కెపాసిటీ. తర్వాత కాంపోనెంట్ నాయిస్, ఇన్క్లూజివ్ కాంపోనెంట్, జనరేటెడ్ నాయిస్ టైప్, థర్మల్, షార్ట్, ఫ్లిక్కర్ను, బేసిక్స్ ఆఫ్ రూల్ కాంపోనెంట్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్. ఎడిషనల్ కవరింగ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, రియలైజేషన్, కొన్ని ఏఐ మీద కూడా ఇన్స్ట్రుమెంటేషన్లో కొన్ని సబ్జెక్ట్స్ అయితే యాడ్ అవటం అయితే జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంటేషను సో మరి ఆల్రెడీ కొన్ని చెప్పాను కదా, మరి ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన బుక్స్ ఎలా ఉంటాయి ఒకసారి బుక్స్ విషయానికి వస్తే, బుక్స్ దీనికి హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ గ్రావెల్ ఆల్రెడీ నేను మరి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఓన్లీ పెద్ద బుక్ అమ్మ, దీన్ని కూడా తలగడ దిండుగా మేము పెట్టుకునేవాళ్ళం. మేము అట్ ద టైమ్ ఆఫ్ మా బీటెక్ చదువుకునేటప్పుడు. మరి గేటు జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఆర్ఎస్ అగర్వాల్ చూడండి, ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగు. తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ పై చెప్పాను కదా, నాగర్త గోపాల్, ఈ గురువు గారు కూడా మంచి అతను. తర్వాత మోడర్న్ కంట్రోల్ సిస్టమ్కి ఓగడతా, అసలు అంటే ఈ బుక్లో కొన్ని క్వశ్చన్లు, ఈ బుక్ అంటే బుక్కులు చదవమని నేను చెప్తాను. దీనిలో మనకు కావాల్సిన మెటీరియల్ చదువుకోవాలి. గుర్తు సార్ ఏంది ఇన్ని బుక్కులు చెప్తున్నారు, అన్ని బుక్కులు చెప్తున్నారు అనుకుంటారు. నేను సపరేట్ మీద బుక్స్ మీద కూడా సపరేట్ వీడియో కూడా చేస్తాను. అసలు బుక్స్ ఏంది, ఎలా చూసుకోవాలి, మీరు ఎలా చూసుకుంటే మీరు గేట్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంది. మంచి స్కోర్ రావాలంటే బెటర్ బుక్స్ ఎలా చూసుకుని మోడర్న్ కంట్రోల్ సిస్టమ్స్ ఓగర్తా, మరి కంట్రోల్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్, రూట్ లోకస్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, రూట్ స్టెబిలిటీ. తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓపెన్ హోమ్, ఇది కూడా ఈసీ స్టూడెంట్స్ వాడతారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ సర్క్యూట్స్ బై మైక్రో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కెనిత్ స్మిత్, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ బై మిల్లిమ్యాన్ హాల్కీస్, మోరిస్ మెనో. తర్వాత దీనికి సంబంధించి మోరిస్ మెనో, ఆర్పి జైను అనే బుక్ కూడా చూసుకోండి, మంచి బుక్. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలమ్మ, ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్, మెజర్మెంట్ అండ్ సెన్సార్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్, కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఏకే సహాని, ఇది మంచి గురువు గారు, మంచి ఏకే సహాని అండ్ పునీత్ సహాని అంట. వీళ్ళు అసలు వీళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ వీళ్ళది గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళ బుక్కులు చదువుతూనే ఉన్నాం. ఈ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెజర్మెంట్ జాన్ బెంట్లీ, ఇది ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, కర్టిస్ జాన్సన్ అనే బుక్ ఉంది. ఈ బుక్ నుంచి డైరెక్ట్గా రావడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్కి ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కర్టిస్ జాన్సన్ బుక్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఎక్కువగా ప్రిపరేషన్ సమయంలో పీవైక్యూస్ ఎక్కువగా చేయడం, ఎక్కువ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. మరి ప్రిపరేషన్ బుక్స్, అరిహంత్ బుక్స్, అరిహంత్ బుక్స్, ఇన్స్ట్రుమెంటేషన్కి 31, ఇవన్నీ కూడా గేట్ అకాడమీ కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి ప్రిపరేషన్కి సంబంధించి, మంచిగా చదువుకోండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా సిలబస్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది, ఎక్కువగా ఒక 10%. ఆల్మోస్ట్ ఆల్ ఈసారి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కాబట్టి కొంచెం సిలబస్ అయితే మారుస్తున్నారు. మనకి 14వ తారీఖున రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందమ్మా. మన ఛానల్ కొత్తగా ఎవరైనా మీరు ఐఐటీలో చేరాలా, ఐఏఎస్సీలో చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినట్టుగా ఫాలో అయితే మీకు కానీ స్కోరు రాకపోతే నన్ను కాల్ చేయండి. నా నంబర్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది. నా నంబర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, సపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి నా నంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. నేను మీరు చెప్పినట్టుగా ఫాలో అయ్యాను, నాకు స్కోర్ రాలేదు, ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను, రాలేదని చెప్పండి. ఎప్పుడైనా ఎవరికైనా సరే నేను చెప్పేది ఒకటే, కష్టపడి చదివిన వాళ్ళకి మరి కొద్దిగా సపోజు 2 స్టూడెంట్స్ బాగా కష్టపడి చదివారు అంటే, 2 స్టూడెంట్కి సపోజ్ 100లో ఒక స్టూడెంట్కి 60 మార్కులు రావచ్చు, ఒక స్టూడెంట్కి 65 మార్కులు రావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు రావచ్చు. కానీ ఎందుకంటే వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, ఒక స్టూడెంట్కి 70 రావచ్చు, ఒక స్టూడెంట్ 70 రావటం మాత్రం పక్క, అది గుర్తుపెట్టుకోండి. ఐఐటి కానీ ఐఐఎస్సి బెంగళూరులో సీటు ఎంటెక్ సీట్ కొడతాం గ్యారంటీ. మీకు 12,400 రూపాయలు
స్టైఫండ్ అయితే వస్తుంది. దీన్ని ఈసీ స్టూడెంట్స్ రాయొచ్చు, త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కూడా రాయండి. రెండో పేపర్గా రాసుకుంటే ఇంకా మంచిది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.